హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తీక మాసంలోని త్రినాథ స్వామి వ్రతాన్ని అయితే నేను మా ఇంట్లో చేసుకున్నానండి. నేను స్వామివారికి 3 మేళాలు అయితే సమర్పించుకున్నాను. ఈ స్వామివారి పూజ అయితే చాలా సులువుగా చేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, గురువారాలు కానీ, ఆదివారాలు కానీ చేస్తారు. నేనైతే 3 మేళాలు ఒకేసారి స్వామివారికి సమర్పించుకున్నాను. కొంతమంది అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్క మేళాన్ని అయితే సమర్పించుకుంటారు. వారు అనుకున్న దాని ప్రకారం 5 అయితే 5 వారాలు చేస్తారు, 7 అయితే 7 వారాలు చేస్తారు. కొంతమంది వీలు పడని వాళ్ళు ఏం చేస్తారంటే 5 మేళాలు ఒకేసారి సమర్పించుకుంటారు, 3 మేళాలు ఒకేసారి సమర్పించుకుంటారండి, ఒకే వారం సమర్పించుకుంటారు. నేనైతే ఈ పూజకి స్వామివారికి అయితే నేను ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకొని స్వామివారికి అయితే స్థాపన చేసి, నేను మర్రి చెట్టు కింద ఉన్నట్టుగా భావన చేసుకోవాలండి. స్వామివారిని భావన చేసుకొని కలశం చెంబుల్లోని కలశ స్థాపన చేసి స్వామివారిని అయితే స్థాపన అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్రమిదలను అయితే నేను పుట్టమన్నుతో తయారు చేసుకున్నానండి. పుట్టమన్నుతో తయారు చేసుకొని అందులోని నువ్వుల నూనె వేసి గావంచి ఒత్తులతో నేను ఒత్తులు చేసుకొని స్వామివారికి అయితే దీపారాధన చేశాను, చూస్తున్నారు కదా వీడియోలోని. తర్వాత ఇక్కడ బుడకల్లాగా పెద్ద ప్రమిదలు ఉన్నాయి కదండి, అందులోనే ఏంటంటే నేను బొగ్గులు రాజేసుకొని అందులో నిప్పు రవ్వలు వేసి నేను గంజాయిని అయితే సమర్పించుకుంటాను. స్వామివారి యొక్క పూజలను ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే గంజాయి అండి. గంజాయి తప్పకుండా, గంజాయితో ధూపం అయితే తప్పనిసరిగా వేయాలి స్వామివారికి. నేను నైవేద్యం కింద వడపప్పు, కొబ్బరికాయలు, చలిమిడి, బెల్లం అయితే సమర్పించుకున్నాను. ముందుగా స్వామివారికి పూజ చేయడానికి ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను. వినాయకుడికి బెల్లము, అటుకులు అయితే నివేదన అయితే చేసుకున్నాను. ధూపదీప నైవేద్యాలు, తాంబూలం అయితే సమర్పించుకొని హారతి ఇచ్చి స్వామివారికి నేను చేసే పూజకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు తండ్రి, ఆ స్వామివారికి కృపా కటాక్షాలు నాకు ఎల్లప్పుడూ ఉండేలా చూడు అని చెప్పి స్వామివారికి, వినాయకుడికి అయితే, విఘ్నేశ్వరుడికి అయితే నేను దండం పెట్టుకున్న తర్వాత త్రినాథ స్వామికి అయితే నేనైతే పూజ చేసుకున్నానండి. త్రినాథ స్వామి వారిని ముగ్గురిని 3 స్థానాల్లోని ప్రతిష్ఠించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటూ స్వామిల్లారా దయచేయండి అని నేనైతే ముందు పూజ ప్రారంభించుకొని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ధూపంలోని గంజాయి సమర్పించి తర్వాత హారతిని ఇచ్చేసి కథ అయితే చదువుకున్నానండి. నేను ప్రతి సంవత్సరం అయితే ఈ పూజ అయితే చేసుకుంటాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పిలుస్తాను ఈ పూజకి. సమర్పించుకొని ఆ కథ అయితే అందరికీ వినిపిస్తాను. వినిపించిన తర్వాత హారతి ఇచ్చి స్వామివారికి నేనైతే ప్రసాదాన్ని అందరికీ పంచుతానండి. ఇలాగా పూజ అయితే నేను సింపుల్గా ప్రతి సంవత్సరం అయితే నేను చేసుకుంటాను. ఈ స్వామివారి పూజకి పెద్దగా ఖర్చు అయితే మనకి ఉండదండి. చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు చక్కగాను. ఈ పూజ చేయటం వల్ల మనకు దరిద్ర బాధలు తొలగి మన మనస్సులో ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి. మీరు కూడా ఇలాగ పూజ చేసుకొని స్వామివారిని కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.